ఇక్కడ మనకి క్లోజ్ ఇచ్చింది డైలీ టైం ఫ్రేమ్లో కన్సాలిడేషన్. సో యూ వుడ్ గో లాంగ్ హియర్. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం అండ్ 1:2 టార్గెట్, రైట్? ఎవ్రీ వీకెండ్ ఈ స్కానర్ రన్ చేస్తాం. ఎవ్రీ వీకెండ్ ఈ స్కానర్ రన్ చేసిన తర్వాత ఎక్కడైతే కన్సాలిడేషన్ కనిపించిందో ఆ పైన మనం విల్ ప్లేస్ ఇన్ అలర్ట్. ఎప్పుడైతే స్టాక్ ఆ కన్సాలిడేషన్ పైన డైలీ టైం ఫ్రేమ్లో క్లోజింగ్ ఇస్తే అక్కడ మనం లాంగ్లో ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ అనేది ఆ కన్సాలిడేషన్ కింద పెట్టుకొని విల్ టేక్ a 1:2 ప్రాఫిట్ 50% అండ్ దెన్ విల్ గో హెడ్ అండ్ ట్రైల్ ద స్టాప్ లాస్, రైట్? సో హలో చాంప్స్, వెల్కమ్ టు వాట్ ద స్టాక్. ఇవాళ మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే ఒక కన్సాలిడేషన్లో స్టాక్ ఉండి ఆ స్టాక్ ఈ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. దీనికోసం మనం వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్న చార్ట్స్ వాడి ఒక స్పెసిఫిక్ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే ఆ చార్ట్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి మనం ఆ ట్రేడ్‌లో అనేది ఎంటర్ అవుతాం. ఈ వీడియోలో ఫస్ట్ మనం కాన్సెప్ట్ చూద్దాం. దాని తర్వాత ఆ థియరీ అర్థం చేసుకుందాం. దాని తర్వాత విల్ లుక్ ఎట్ స్కానర్. ఓ స్కానర్ డెవలప్ చేసి ఆ స్కానర్‌తో స్టాక్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత ఒక స్పెసిఫిక్ అలర్ట్ పెట్టుకొని ఆ అలర్ట్ పైన ఎప్పుడైతే స్టాక్ రీచ్ అయిందో అప్పుడు మనం లాంగ్ ట్రేడ్ అనేది తీసుకుంటాం, రైట్? ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఈ ఛానల్‌లో మీకు స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఇంట్రాడే అండ్ స్కాల్పింగ్ స్ట్రాటజీస్ అన్నీ పెడతాను. అలాంగ్ విత్ ఇంట్రెస్టింగ్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్. దాని తర్వాత డీపర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్, డీపర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఇండికేటర్స్, ఇవన్నీ నేను వీడియోస్ అనేవి చేసి మీకు అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మీరు గనక ఇంకా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో అప్‌లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు ఏ వీడియో మిస్ చేయకుండా మీరు వీడియోస్ చూసేయొచ్చు. ఆల్సో మనకు టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను తీసుకునే ట్రేడ్స్ ఎప్పుడు తీసుకుంటున్నాను, ఏ ప్రైస్‌లో తీసుకుంటున్నాను, ఎందుకు తీసుకుంటున్నాను, దాని వెనకాల థియరీ ఏంటి, దాని ట్రేడ్ వెనకాల లాజిక్ ఏంటి, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎంతవరకు ట్రైల్ చేయాలి, ఎవ్రీథింగ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. అండ్ ఆ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మేక్ ష్యూర్ దట్ యూ లుక్ ఎట్ ద టెలిగ్రామ్ ఛానెల్ వన్స్. మీకు నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఆల్రైట్, దట్ బీయింగ్ సెడ్, లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద స్ట్రాటజీ. సో నేను చెప్పినట్టు మనం ఒక 3 వీక్ కన్సాలిడేషన్ అయిన స్టాక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అది చూపించే మొమెంటమ్‌ని ట్రేడ్ చేస్తూ మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. అండ్ ఈ 3 వీక్ కన్సల్టేషన్ అనేది ఒక మంచి ప్యాటర్న్ ఫార్మ్ అయితే, ఒక ఇన్‌సైడ్ బార్ ఫార్మ్ అయితే అప్పుడు ట్రేడ్ అనేది తీసుకుంటాం. విల్ గెట్ డీపర్ ఇంటూ ఇట్, రైట్? సో ఈ 3 వీక్ కన్సల్టేషన్ ప్యాటర్న్ ఏంటి? వి లుక్ అట్ అ బిగ్ క్యాండిల్, ఓకే? అండ్ సబ్సిక్వెంట్ 2 క్యాండిల్స్. దాని తర్వాత వచ్చే 2 క్యాండిల్స్ ఇలాగా రెడ్ అయినా అవ్వచ్చు, గ్రీన్ అయినా అవ్వచ్చు. ఈ ఫస్ట్ వీక్ హై అండ్ లో మధ్యలో ట్రేడ్ అయితే దట్ విల్ బి అవర్ సెటప్, right? So what we look at is a mother candle, which is this, and more than 2 subsequent candles which are fully contained within the mother candle, right? ఈ మదర్ క్యాండిల్ తర్వాత వచ్చే 2 క్యాండిల్స్ మదర్ క్యాండిల్ హైని, లోని బ్రేక్ చేయకుండా ఒక ప్యాటర్న్‌లో, ఒక రేంజ్‌లో ఉంటే అప్పుడు మనం అలర్ట్ అవుతాం, ఓకే? అండ్ ఎప్పుడైతే ఒక డైలీ క్యాండిల్ ఈ మదర్ క్యాండిల్ బయట క్లోజ్ చేస్తే ఇది డైలీ క్యాండిల్, ఇవి మీ వీక్లీ క్యాండిల్స్, ఓకే? ఈ 3 వీక్లీ క్యాండిల్స్. ఈ 3 వీక్లీ క్యాండిల్స్ తర్వాత వచ్చే డైలీ క్యాండిల్ ఎప్పుడైతే మదర్ క్యాండిల్ పైన క్లోజ్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం అబవ్ ద డైలీ క్యాండిల్ హై, ఓకే? సో చూసాం కదా, విల్ సీ ద రూల్స్ ఆఫ్ ఇట్, ఓకే? ఫస్ట్ సెటప్ ఏంటి? మన 3 వీక్ కన్సాలిడేషన్ ప్యాటర్న్, ఓకే? అంటే ఇలా ఒక మదర్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. దాని తర్వాత వచ్చే సబ్సీక్వెంట్ క్యాండిల్స్ ఈ మదర్ క్యాండిల్ హైని కానీ లో కానీ బ్రీచ్ చేయకూడదు. సో దే హ్యావ్ టు బీ కంటైన్డ్ బిట్వీన్ ద హై అండ్ లో ఆఫ్ ద మదర్ క్యాండిల్. అండ్ మీరు టైం ఫ్రేమ్ అనేది ఇందులో you look at a weekly time frame, okay? For the setup you look at weekly time frame, right? And entry వచ్చేసి ఎప్పుడైతే ఒక డైలీ క్యాండిల్ ఈ హై బయట క్లోజ్ అయిందో అప్పుడు మనం లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అండ్ ఈ మదర్ క్యాండిల్ లో ఉంది కదా, ఈ మదర్ క్యాండిల్ లో కానీ లేకపోతే ఏదైనా స్వింగ్ లో కానీ, ఈ మదర్ క్యాండిల్ లో కానీ లేకపోతే ఇక్కడ ఒక మంచి స్వింగ్లో ఉంటే అది కానీ, లేకపోతే ఈ మధ్యలో ఎప్పుడైనా స్వింగ్లో కనిపిస్తే అది కానీ, రైట్? అక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. దాని తర్వాత ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకుంటాం అంటే 1:2 రిస్క్ రివార్డ్ రేషియో దగ్గర 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. దాని తర్వాత రిమైనింగ్ 50%
సబ్సీక్వెంట్ స్వింగ్ లోస్ దగ్గర ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం, రైట్? సో ఇప్పుడు మనం వాట్ విల్ డూ ఇస్ చార్టింగ్ స్కానర్ చూద్దాం షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి. దాని తర్వాత విల్ లుక్ అట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ వీక్ యొక్క హై, రైట్, విచ్ ఇస్ వీక్లీ హై ఈజ్ లెస్ దాన్ 2 weeks ago high. ఓకే, దాని తర్వాత 1 week ago high is also less than 2 weeks ago high. దాని తర్వాత 1 week ago low is greater than 2 weeks ago low, and weekly low is greater than 2 weeks ago low, రైట్? సో ఇది మనకి లాస్ట్ 3 వీక్స్గా, అంటే ఈ వీక్, ఇవాళ, ఈ వీక్ ముందు వీక్, ఆ పై ముందు వీక్, 3 ఇన్సైడ్ బార్స్ ప్యాటర్న్ని ఇది మనకి చూపిస్తుంది, రైట్? సో వీ హ్యావ్ లైక్ సో మెనీ స్టాక్స్, రైట్? దీని తర్వాత ఏం చేస్తామంటే విల్ ఆల్సో లుక్ అట్ అప్ ట్రెండింగ్ స్టాక్. లాంగ్ వెళ్దాం అనుకున్నాం కదా, సో అప్ ట్రెండింగ్ స్టాక్ చూస్తాం. దెన్ విల్ సీ దాట్ 2 weeks ago హై అనేది లెస్ దాన్ 3 weeks ago high. Sorry, 2 weeks ago high is greater than 3 weeks ago high. 3 weeks ago high is greater than 4 weeks ago high. అంటే లాస్ట్ 4 weeks నుంచి స్టాక్ అనేది ఇట్ ఈస్ మేకింగ్ ఎ హయ్యర్ హై, రైట్? కావాలంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. కెన్ ఆల్సో సే దట్ 4 weeks ago high is greater than 5 weeks ago high. ఓకే, దెన్ యూ గెట్ సెట్ ఆఫ్ 21 స్టాక్స్. దాని తర్వాత ఇంకోటి ఏం చూస్తామంటే ప్రైస్ అనేది గ్రేటర్ దాన్ లాస్ట్ 50 days ఈఎంఐ కన్నా ప్రైస్ ఎక్కువ ఉండాలి, అండ్ లాస్ట్ 50 days ఈఎంఐ షుడ్ బి గ్రేటర్ దాన్ 200 days ఈఎంఐ. దిస్ విల్ షో దట్ ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో ఉంది, ప్రైస్ 50 ఈఎంఐ పైన ఉంది. దాని తర్వాత లాస్ట్ 5 weeksగా స్టాక్ అనేది హయ్యర్ హై ఫామ్ చేస్తూ వెళ్ళింది. హయ్యర్ హై ఫామ్ చేసిన తర్వాత ఒక కన్సాలిడేషన్ ఇచ్చింది. ఓకే, సో మనకు 15 స్టాక్స్ వచ్చాయి. సో విల్ లుక్ అట్ నిఫ్టీ 500 యూనివర్స్, ఎందుకంటే మనం విల్ నాట్ వాంట్ టు లుక్ అట్ మొత్తం ఉన్న 6,000 స్టాక్స్ మనం చూసుకోం. సో 500 యూనివర్స్కి మనం రెస్ట్రిక్ట్ చేస్తాం, రైట్? సో ఇవాళ మనకు ఒక స్టాక్ వచ్చింది, ఆ స్టాక్ అనేది నేను ఇక్కడ పెడతాను. సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక లాంగ్ క్యాండిల్, దాని తర్వాత 2 చిన్న క్యాండిల్స్ వచ్చాయి. ఓకే, దాని తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ అలర్ట్ అనేది పెట్టుకుంటాం. విల్ పుట్ అలర్ట్ హియర్, ఓకే, అట్ దిస్ ప్రైస్. అండ్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని విల్ లుక్ అట్ 1:2 టార్గెట్స్, రైట్? సో దీన్ని నేను 3 week కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఓకే, ఈ స్కానర్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ స్కానర్ అనేది చూస్తే మీకు చాలా టైట్గా వచ్చింది, చాలా లెస్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ వచ్చాయి. దీన్ని వాట్ విల్ డూ ఇస్ కొద్దిగా లూజన్ అప్ చేద్దాం, రైట్? వీక్లీ హై కొద్దిగా బఫర్ ఇద్దాం. వీక్లీ హై ఇస్ లెస్ దాన్ 2 weeks ago high ఇంటూ 1.01, ఒక 1% కుషన్ ఇద్దాం దీనికి, ఇక్కడ దీనికి కూడా. సో 1 week low is greater than 2 weeks low ఇంటూ 0.99 ఇంటూ 0.99. ఒక we have given us 1% cushion అనమాట. Then we'll also disable 5 weeks and see. Now we have good number of stocks which have come. Okay, so కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేద్దాం. 3 months ago డేటా బ్యాక్ టెస్ట్ చేద్దాం, బికాజ్ ఐ కాంట్ షో యూ యువర్ కరెంట్ డేటా. ఓకే, ఇక్కడ చూస్తే 10th of Feb కరూర్ వైశ్య వచ్చింది మనకి. ఓకే, కరూర్ వైశ్య 10th of Feb వచ్చింది, డైలీ టైం ఫ్రేమ్. Feb. ఓకే, ఈ 10th of Feb చూసినట్టయితే ఇక్కడ కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన తర్వాత పైకి బ్రేక్అవుట్ లేదు. సో విల్ నాట్ టేక్ అ లాంగ్ ట్రేడ్ హియర్. విల్ లుక్ ఎట్ అనదర్ స్టాక్. విల్ లుక్ ఎట్ జేకే సిమెంట్.
జేకే సిమెంట్లో ఇన్ని చోట్ల వచ్చింది 7th ఏప్రిల్లో. సో 7th ఏప్రిల్ మనకి స్టాక్ రేడార్లోకి వచ్చింది. విల్ సీ వాట్ హెస్ హ్యాపెండ్ ఫ్రమ్ 7th ఏప్రిల్. ఓకే, 7th ఏప్రిల్ ఇక్కడ. సో 7th ఏప్రిల్ దగ్గర దెర్ ఇస్ అ కన్సాలిడేషన్ అండ్ ఈ కన్సాలిడేషన్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు విల్ ఎంటర్ లాంగ్ ఇక్కడ. స్టాప్ లాసెస్ బిలో ద లో ఆఫ్ కన్సాలిడేషన్ అండ్ దెన్ యూ గో టేక్ అ 1:2. ఓకే, మీకు 1:2 వచ్చింది. దాని తర్వాత ఇంతకు ముందు దీనికంటే ముందు ఎప్పుడు వచ్చింది, దీని తర్వాత ఎప్పుడు వచ్చింది, మళ్ళీ 5th మేలో వచ్చింది. 5th మే. సో విల్ గో టు వీక్లీ టైమ్ ఫ్రేమ్ అండ్ సీ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ 5th మే. సో 5th మేలో లైక్ ఇందాక మనం ఇచ్చిన 0.1% కుషన్ అనమాట ఇది. ఈ కొద్దిగా వచ్చింది కదా. సో 5th మే మనకి 3 వీక్స్ కన్సాలిడేషన్ ఇచ్చింది. 3 వీక్స్ కన్సాలిడేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేస్తుందో విచ్ ఇస్ దిస్, మీరు ఇక్కడ లాంగ్ వెళ్తారు అండ్ దీని కింద స్టాప్ లాస్ అండ్ 1:2 టార్గెట్ మీకు రీచ్ అయిపోయారు. ఓకే, ఇంకో స్టాక్ చూద్దాం. వి లుక్ ఎట్ ఇండిగో. ఇండిగో ఎప్పుడు వచ్చింది, ఇండిగో అనేది మనకి 10th ఫెబ్ అప్పుడు వచ్చింది. ఇండిగో డేట్, డైలీ టైం ఫ్రేమ్ 10th ఫెబ్. ఓకే, దెన్ విల్ గో హియర్. 10th ఫెబ్ దగ్గర మనకి కన్సల్టేషన్ వచ్చింది. కన్సల్టేషన్ నుంచి ఎప్పుడైతే ఈ హై అనేది బ్రేక్ చేసిందో విచ్ ఇస్ ఈ వీక్, యూ విల్ టేక్ అ లాంగ్ ట్రేడ్ హియర్. స్టాప్ లాస్ అనేది దీని కింద పెట్టుకుంటాం అండ్ యూ విల్ ఎగ్జిట్ 50% at 1:2. అండ్ కరెంట్లీ మీరు ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినా సరే యూ విల్ స్టిల్ బీ ఇన్ ద ట్రేడ్ అండ్ యూ ఆర్ at 2.8 రిస్క్ రివార్డ్ రేషియో విత్ 32% రిటర్న్. ఓకే, విల్ పిక్ సంథింగ్ ఎల్స్, ఎనీ ర్యాండమ్ ఇక్కడ. సో మీకు ఇక్కడ చాలా స్టాక్స్ వస్తాయి. స్టాక్ వచ్చినప్పుడు ప్రతిసారి యూ విల్ నాట్ డైరెక్ట్లీ గో హెడ్ అండ్ టేక్ అ ట్రేడ్. ఒక మార్క్ చేసుకుంటారు. ఏం మార్క్ చేసుకుంటారు, హై ఇంకా లో ఆఫ్ ద మదర్ క్యాండిల్ మార్క్ చేసుకుని ఆ మదర్ క్యాండిల్ పైన మీకు డైలీలో క్లోజ్ అయితే అప్పుడు లాంగ్ తీసుకుంటారు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ న్యూజెన్ అనేది ఇప్పుడు వచ్చింది. న్యూజెన్ అనేది 2nd జూన్ మనకి స్కానర్లో వచ్చింది. రైట్, సో విల్ గో టు న్యూజెన్ 2nd జూన్. 2nd June we'll put a vertical line here. Okay, so this is your inside bar, right? ఇది week 1, week 2, week 3. ఓకే, మదర్ క్యాండిల్ లోపల 2 చిన్న క్యాండిల్స్ ఉన్నాయి. దీనిపైన స్టాక్ వస్తే దెన్ విల్ గో టేక్ అ లాంగ్, కానీ దీనిపైన స్టాక్ రాలేదు. సో ఈ ట్రేడ్ అనేది మనం తీసుకో. ఓకే, దాని తర్వాత వారి నీర్ అనే ఒక స్టాక్ వచ్చింది. రైట్, ఇది ఎప్పుడు వచ్చింది, అగైన్ 30th May. 30th May విల్ గో. ఓకే, 30th May వెళ్తాం. ఇక్కడ స్టాక్ వచ్చింది. దెన్ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తాం. వీక్లీ టైం ఫ్రేమ్ చూసిన తర్వాత ఇది హై, ఇదిలో ఈ కన్సాలిడేషన్ దాటిన తర్వాత ఎక్కడ మనకి ప్రైస్ రాలేదు. రైట్, తర్వాత వచ్చినప్పుడు ఈజ్ దర్ స్టిల్ అ కన్సాలిడేషన్, మేబీ ఎస్. సో మీరు ఇక్కడ లాంగ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చా, మేబీ తీసుకోవచ్చు. ఇక్కడ లాంగ్ ట్రేడ్ అనేది తీసుకునేవారు యూ వుడ్ హ్యావ్ పుట్ యువర్ స్టాప్ లాస్ హియర్ అండ్ యూ వుడ్ హ్యావ్ బుక్ ట్రైడ్ ఫర్ 1:2. డివి స్లాబ్ చూద్దాం. డివి స్లాబ్లో ఎప్పుడు వచ్చింది, 2nd May వచ్చింది. ఓకే, విల్ గో టు 2nd May. వర్టికల్ లైన్ తీసుకుంటాం. దాని తర్వాత వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్తాం. వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి 3 వచ్చాయి. ఓకే, మదర్ క్యాండిల్ తర్వాత 2 ఇన్సైడ్ బార్ క్యాండిల్స్. మదర్ క్యాండిల్ పైన హై దగ్గర మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు. యూ వుడ్ హ్యావ్ గాట్ ఇన్ టు అ ట్రేడ్ హియర్. స్టాప్ లాస్ దీని కింద. అండ్ కరెంట్లీ మీ ట్రేడ్ అనేది రన్నింగ్లో ఉంది విచ్ ఇస్ దిస్ విల్ బి యువర్ ఎగ్జిట్, 50% ఎగ్జిట్. ట్రేడ్ అనేది కరెంట్లీ రన్నింగ్లో ఉంది. ఓకే, ఎఫ్ఎస్ఎల్ కూడా వచ్చింది ఆన్ 30th May. విల్ సీ ఎఫ్ఎస్ఎల్ 30th May, డైలీ టైం ఫ్రేమ్ 30th May. ఓకే, తర్వాత వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్తాం. ఇక్కడ ఇన్సైడ్ బార్ వచ్చిందా, ఎస్ ఇన్సైడ్ బార్ వచ్చింది విచ్ ఇస్ దిస్. అండ్ ఇన్సైడ్ బార్
తర్వాత ఎప్పుడైనా క్లోజ్ అయిందా చూడాలి. తర్వాత ఈ ఇన్సైడ్ ఈ రేంజ్‌లో ఎప్పుడైనా డైలీ క్లోజ్ అయిందో చూడాలి. డైలీ క్లోజ్ అయిందా? డైలీ ఎక్కడ క్లోజ్ అవ్వలేదు. సో, వి విల్ నాట్ టేక్ ఎ ట్రేడ్ ఇన్ దిస్. తర్వాత విల్ లుక్ ఎట్ కొద్దిగా విల్ గో లిటిల్ బ్యాక్ ఐచర్ మోటార్స్. వి విల్ గో టు వీక్లీ టైమ్ ఫ్రేమ్. అండ్ ఇది కన్సాలిడేషన్. ఈ కన్సాలిడేషన్ అంతా వచ్చింది. అండ్ ఇక్కడ ప్రైస్ అనేది మీకు బ్రేక్అవుట్ ఇచ్చింది. రైట్? క్లోజ్ ఇచ్చింది. సో, ఎప్పుడైతే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ కన్సాలిడేషన్ బయట క్లోజ్ ఇచ్చిందో అక్కడ మీరు లాంగ్ అవుతారు. ఇక్కడ మీరు లాంగ్ అవుతారు. అండ్ దెన్ ప్రీవియస్ స్వింగ్‌లో వాస్ దిస్. ఇది మీ స్టాప్ లాస్. అండ్ దెన్ యూ విల్ డూ అ 1:2. మీకు 1:2 ప్రాఫిట్ వచ్చింది. అండ్ దెన్ విల్ ఆల్సో లుక్ ఎట్ కాంకౌట్ బయో. ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ టైమ్స్ వేర్ యూ హ్యావ్ టు టేక్ ఎ ట్రేడ్ అండ్ టైమ్స్ వేర్ మీకు స్కానర్‌లో వస్తుంది. కానీ మీరు ట్రేడ్ తీసుకోరు. ఎందుకంటే ఆ బాక్స్ దాటి మీకు స్టాక్ ప్రైస్ అనేది క్లోజ్ అవ్వదు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. రైట్? సో, ఎక్కడ చూసాం మనం? కాంకౌట్ బయో ఆన్ 13th of Jan. రైట్? 13th of Jan మనకి వచ్చింది. ఓకే. విల్ గో టు వీక్లీ టైమ్ ఫ్రేమ్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇది మన క్యాండిల్, మదర్ క్యాండిల్. ఇది రేంజ్ ఇన్సైడ్ సెట్ ఆఫ్ ఇన్సైడ్ క్యాండిల్స్. దాని డైలీ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కడ దీనిపైన క్లోజ్ అవ్వాల. సో, వి విల్ నాట్ టేక్ అ ట్రేడ్. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే విల్ గో అబౌట్ ఇండియా. ఈ అబౌట్ ఇండియాలో మేబీ యూ హ్యావ్ హిట్ అ స్టాప్ లాస్. ఎప్పుడొచ్చింది ఇది? 20th December వచ్చింది. రైట్? అబౌట్ ఇండియా 20th Decemberకి మన స్కానర్‌లో వచ్చింది. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తాం. విల్ గో టు 20th December. సో, దిస్ ఈజ్ అవర్ మదర్ క్యాండిల్. మదర్ క్యాండిల్ పైన ఎప్పుడైతే క్లోజ్ ఇచ్చిందో విచ్ ఇస్ దిస్. ఇక్కడ విల్ టేక్ ఎ లాంగ్ ట్రేడ్. ఇది స్టాప్ లాస్. అండ్ ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయింది. సో, దిస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్ ట్రేడ్. దాని తర్వాత అదే అబౌట్ ఇండియాలో మళ్ళీ ఇక్కడ ఒకసారి ఇచ్చింది. విచ్ ఇస్ ఆన్ 5th of May. రైట్? అగైన్ 5th of May వర్టికల్ లైన్ తీసుకుంటాం. దెన్ విల్ గో టు వీక్లీ టైమ్ ఫ్రేమ్ అండ్ ఐడెంటిఫై ద క్యాండిల్స్. ఏది? ఇది ఇన్సైడ్ బార్. ఇది కన్సాలిడేషన్. ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటాం. ఇక్కడ మనకి క్లోజ్ ఇచ్చింది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కన్సాలిడేషన్. సో, యూ వుడ్ గో లాంగ్ హియర్. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ 1:2 టార్గెట్. రైట్? అండ్ దెన్ ఇక్కడ కూడా ఇట్ హాస్ గివెన్ అస్ అ కన్సాలిడేషన్. ఎప్పుడు? 26th of May. సో, అగైన్ 26th of May, విచ్ ఇస్ ఎసెన్షియల్లీ దిస్ కన్సాలిడేషన్. సో, అబౌట్ ఇండియాలో ఇదంతా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇదంతా సేమ్ కన్సాలిడేషన్ విచ్ వి హావ్ టేకెన్ ఎ ట్రేడ్. రైట్? సో, టు రీక్యాప్ ఎవ్రీ వీకెండ్ ఈ స్కానర్ రన్ చేస్తాం. ఎవ్రీ వీకెండ్ ఈ స్కానర్ రన్ చేసిన తర్వాత ఎక్కడైతే కన్సాలిడేషన్ కనిపించిందో ఆ పైన మనం విల్ ప్లేస్ ఎన్ అలర్ట్. ఎప్పుడైతే స్టాక్ ఆ కన్సాలిడేషన్ పైన డైలీ టైమ్ ఫ్రేమ్‌లో క్లోజింగ్ ఇస్తే అక్కడ మనం లాంగ్‌లో ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ అనేది ఆ కన్సాలిడేషన్ కింద పెట్టుకొని విల్ టేక్ అ 1:2 ప్రాఫిట్ 50% అండ్ దెన్ విల్ గో అహెడ్ అండ్ ట్రైల్ ద స్టాప్ లాస్. రైట్? సో, దట్స్ ఆల్ ఫర్ ద స్ట్రాటజీ ఫోక్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ అప్డేట్స్. రైట్? దట్స్ ఆల్. సీ యూ. బై బై.